హాయ్, వెల్కమ్ టు శ్యామ్ల మురళి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకు సర్ది దగ్గుందండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే 5 days అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వాటర్ చేంజ్ వలన లేకపోతే వాతావరణం చేంజ్ వలన సర్ది దగ్గు వచ్చేసింది. మాకు కూడా సర్ది దగ్గు ఉంది. పిల్లల కోసం నా కోసం టీ రెడీ చేసుకుంటున్నాను. ఈ ఐటమ్స్ వేసి రెడీ చేస్తున్నాను. అవి ఏంటి కావాల్సినవి: 15 మిరియాలు, చిటికెడు ఓమ, చిటికెడు పసుపు, 4 రెమ్మలు తులసాకు, అల్లం ముక్క. వీటిని అన్నీ వేసి దంచుకుందామండి. పొద్దున సాయంత్రం 5 days ఈ టీ తాగితే సర్ది దగ్గు తక్కువ అవుతుంది. స్టవ్ వెలిగించుకుందామండి. బౌల్ పెట్టుకుందాం. పాలు వేసుకుంటున్నాం తగినండి. 1 స్పూన్ చాయ్ పత్తా, ఇంత ముందుకు దంచుకున్నది మేము ఇష్టమన్నీ వేసుకుందాం. తగినంత చక్కెర. చాలామంది షుగర్ తక్కువ తింటారు, తక్కువ తాగుతారు కాబట్టి తగినంత వేసుకోండి. తక్కువ తాగే వాళ్ళు తక్కువగా, ఎక్కువగా షుగర్ వాడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. చాయ్ రెడీ అయిందండి. గ్లాసులలో పోసుకొని తాగండి. ఓన్లీ వాళ్ళకి 5 days మాత్రమే ఇవ్వండి. తర్వాత పాలు ఇవ్వండి. చిన్న మెసేజ్ అండి, 6 months పిల్లలకి సర్ది దగ్గు ఉంటుంది కాబట్టి ఇలాంటి వైట్ క్లాత్ తీసుకొని వాళ్ళ మెడమట్టుకు ఎంత ఉంటుందో అంత లెంత్ తీసుకొని వైట్ క్లాత్ కడిగేసుకొని చిన్న ఇది ఓమ అండి. ఈ ఓమను చిన్న ఇట్లా ముళ్ళు వేసుకొని చిన్నగా ఇట్లా ముళ్ళు వేసుకొని వాళ్ళ మెడ చుట్టూ కట్టండి. ఇది వాళ్ళకి స్నానం చేయించినప్పుడు ఇది తడిసి వాళ్ళు తీసుకునే శ్వాస ఆవిరికి దగ్గు సర్ది తక్కువవుతుంది. అత్తమ్మ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చేసేది. ఈ ఓమ వాళ్ళ మెడ చుట్టూ ఎంత లెంత్ సరిపోతే అంత ఈ క్లాత్ తీసుకొని వైట్ క్లాత్లోనే కట్టేది ఓమ ముళ్ళతోని. దీనివలన సర్ది దగ్గు చిన్న పిల్లలకు 6 months నుంచి 2 years లోపు పిల్లలకు సర్ది దగ్గు తక్కువవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.